గర్భవతి అయిన తన భార్య కడుపు మీదే కూర్చుని చిత్రహింసలు పెట్టిన భర్త అంతలోనే కడుపులో నుండి బయటకు వచ్చిన బిడ్డ చనిపోయింది. అవును, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఈ నెల 18న హైదరాబాద్లోని కుషాయిగూడ ప్రాంతంలో జరిగింది. కాచిగూడకు చెందిన సత్యనారాయణ అనే అబ్బాయికి కాపరా అనే ప్రాంతంలో ఉంటున్న స్నేహకి ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఏర్పడింది. 2022లో ఈ ఇద్దరు వివాహం చేసుకున్నారు. 2023లో వీరిద్దరికి ఒక బాబు కూడా పుట్టాడు. అయితే సత్యనారాయణ ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతుండడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. కొన్ని నెలల తర్వాత ఆ బాబు అనారోగ్యంతో చనిపోయాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగి కొద్ది నెలలు దూరంగా ఉన్నారు. తర్వాత డిసెంబర్ 11, 2024లో మళ్ళీ కలుసుకుని కాపరాలోని ఓ గదిని అద్దెకు తీసుకుని ఉండేవారు. అయితే స్నేహ 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సత్యనారాయణ గర్భం ఎలా దాల్చావంటూ అనుమానంతో వేధించడం మొదలుపెట్టాడు. అలా భార్యపై అనుమానం పెంచుకున్న సత్యనారాయణ ఈ నెల 15న రాత్రి భార్యకు మద్యం తాగించాడు. ఉదయం 5 గంటల సమయంలో భార్య కడుపుపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి హతమార్చాడు. ఈ క్రమంలో ఆమె కడుపులో ఉన్న బిడ్డ సైతం బయటకొచ్చి చనిపోయింది. ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు సత్యనారాయణ. వంటగదిలోని సిలిండర్ను తీసుకొచ్చి గ్యాస్ లీక్ అయ్యేలా పైపును తీసి బయటకు పారిపోయాడు. 2 రోజుల తర్వాత గది నుండి దుర్వాసన రావడంతో అక్కడి స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్తపై అనుమానంతో కేసు నమోదు చేసి విచారించగా సత్యనారాయణ ఈ హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.